నంద్యాల పట్టణంలోని సాయిశ్వర్ నగర్లో ఉన్న వయోవృద్ధుల ఆశ్రమం ఈ వేడుకకు వేదికైంది. సాయి భక్తులు మరియు పలువురు ప్రముఖులు వృద్ధులతో కలిసి బాబా శత జయంతిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రముఖులు మాట్లాడుతూ సత్యసాయి బాబా కేవలం సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మాత్రమే కాదని ఆయన మానవాతీత శక్తులు కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన లక్షలాది మందికి ఉచిత వైద్యం విద్యను అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహనీయునిగా గుర్తు చేసుకోవడం ఎంతో ధన్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం మహాత్మ ఘననివాళి అర్పించమేనని అన్నారు. అనంతరం ఆశ్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరిపారు. ఆశ్రమంలోని వృద్ధులందరికీ కేకును పంచిపెట్టడంతో పాటు వారికి కావాల్సిన పండ్లు పలహారాలు కూడా అందజేశారు. అంతా కలిపి ఒక ఫోటో తీరా నోట్లో పెట్టు సాయిబాబా అంతా ఈ అవ్వకు నమస్కారం. ఈరోజు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి గవర్నమెంట్ పండగ వాతావరణంలో ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా జరుపుకోవడానికి ఆస్కారం ఇవ్వడం జరిగింది. సత్యసాయిబాబా గారు మంచి గవర్నమెంట్ లెక్కనే హాస్పిటల్ తయారు చేయడం జరిగింది. కానీ హాస్పిటల్లో మంచినీటి సౌకర్యాలు చాలా చేయడం జరిగింది. అదే నంద్యాల నియోజకవర్గంలో 22వ వార్డులో ఉదయాశ్రమంలో ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటాం. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నంద్యాలలోని 22వ వార్డులో అనాథ వృద్ధాశ్రమం దగ్గర ఆయన శత జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ శత జయంతి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తుంది. సత్యసాయిబాబా ప్రజలకి ఎంతో సేవ చేశారు. హాస్పిటల్ కట్టడం కానీ కాలేజ్ యూనివర్సిటీలు స్థాపించడం కానీ ఆయనను స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నూనెపల్లె దగ్గర ఈ వృద్ధాశ్రమం 22వ వార్డులో ఉంది. ఇక్కడ ఈ వృద్ధుల దగ్గర ఎంతో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులను పిల్లలను అందరినీ వదిలి అన్నిట్లకు మనము ఈ ఆశ్రమం మనకు పెద్ద దిక్కు అనుకొని ఇక్కడనే నమ్మి మనలను మన వచ్చిన వాళ్ళని అందరినీ చూసుకుంటూ వాళ్ళు ఈరోజు మన బాబా గారి సత్యసాయి దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ చూసే భాగ్యాన్ని ఈ బాబా సంబంధంగా ఆయన చేసిన సేవ లెక్కనే మనం కూడా వీళ్ళనందరినీ చూసేదానికి మనకు కల్పించిన దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, అంతేకాకుండా సత్యసాయిబాబా గారు ఆయన మొట్టమొదటి నుంచి కూడా మన కొల్లింగంలోనే జన్మించినాడనేది ఈరోజు పేపర్లో చూసేంతవరకు మనకు తెలియదు. మన కొల్లింగంలో అంటే మనకు దగ్గర, మన నంద్యాల జిల్లా అని పుట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలోనే తెచ్చి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, త్రాగునీటికి అప్పుడు అనంతపురం జిల్లాలో మంచినీళ్లకు ఎంతో కటకటగా ఉండేవి. దాంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన డబ్బులతోటి ఈ మంచినీటి పథకాలు ప్రవేశపెట్టడము, తర్వాత విద్య, హాస్పిటల్, ఇప్పుడన్నా కొన్ని హాస్పిటల్స్ పెరిగాయి, అప్పుడు హాస్పిటల్ కూడా లేవు. అన్ని రకాలుగా ఆయన ముందుకు తీసుకుపోయి ఒక గుర్తింపు తెచ్చుకొని ఆయన ఒక మహానుభావుడుగా 100 సంవత్సరాలు పూర్తి కావడంలో దాన్ని ఈరోజు మనం అందరము ఇక్కడ జరుపుకోవడము, మన ప్రకాశ్ విలేకరి గారు, అట్లే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారు, సొసైటీ చైర్మన్ ఓబులెడ్డి గారు, గుర్రప్ప, తర్వాత తదితర శివనారెడ్డి, వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడేదానికి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.